హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలర్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకు నచ్చే విధంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చెప్తానండి. కొంతమంది పిల్లలు కాజు, బాదం, పిస్తా ఇలాంటివి అసలు ఇంట్రెస్ట్గా తినరు, డేట్స్ కూడా తినరు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి నోటికి టేస్ట్గా తగిలేలాగా మనము ఏ విధంగా దీన్ని తయారు చేసి పెట్టాలో చెప్తాను. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని బాదం అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అంతా మొత్తం లో ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకోవాలండి. అసలు మీడియం టు హై అసలు పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్ మీద అన్నీ ఫ్రై చేసుకోవాలి. బాదం కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేస్తున్నానండి. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవే వేసుకోవచ్చండి. నేను కూడా చాలా తక్కువ అమౌంట్లోనే చూపిస్తున్నాను, ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశాను. తర్వాత జీడిపప్పు కూడా తీసేసి పక్క తీసుకోవాలి, ఇలా కలర్ వచ్చేంత వరకు. తర్వాత దీంట్లో పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కూడా చాలా మంచిది పిల్లలకి. ఇలాగ మనకి ఐరన్ డెఫిషియన్సీ ఏమన్నా పల్లి చిక్కి కానీ ఇలాంటివి పెడతా ఉంటారు కదండి, అందుకు నేను పల్లి కూడా వేస్తున్నాను. తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక తీసేసేయాలి. తర్వాత పూల్ మకానీ వేస్తున్నానండి. పూల్ మకానీ ఫస్ట్ మనకి సాగుతున్నట్టు గట్టిగా ఉంటుంది, ఫ్రై చేసి కోల్దు అది క్రంచీగా తయారవుతుంది. చూసారు కదా, ఇలా నొక్కితే క్రంచీగా ఇరుగుతుంది. ఆ విధంగా మీరు కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. అప్పటి వరకు పూల్ మక్కాని కూడా ఈ మధ్య చాలా స్నాక్ ఐటమ్స్లో చాలా ట్రెండింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు అయితే పూల్ మక్కాని గురించి అంత తెలిసేది కాదు, కానీ ఇప్పుడైతే చాలా స్నాక్ ఐటమ్స్ కూడా చేస్తున్నారు, చాలా ప్రోటీన్స్ ఉంటున్నాయని. అందుకే పూల్ మక్కాని కూడా ఫ్రై చేసుకున్నాను. మీరు ఉంటే వేసుకుని, లేకపోతే లేదు. తర్వాత విత్తనం సీడ్ తీసిన ఖర్జూరం అయితే వేసుకున్నాను. నేనైతే లైన్ డేట్స్ తీసుకున్నానండి. ఇది ఒక 5-6 ఖర్జూరం వేసేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. నాకు ఫస్ట్ వేసిన నెయ్యి అయితే ఇవాపరేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వేసేసుకొని దీన్ని అంతా మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఎంతవరకు అంటే ఖర్జూరంలో కొంచెం వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది, ఆ పర్సెంటేజ్ వాటర్ అంతా మనకి డ్రై అయ్యేంత వరకు ఖర్జూరాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇది పక్క తీసేసుకుందాం. మొత్తం ఇవన్నీ చల్లారిపోయి కానీ మిక్సీ పట్టుకోవాలండి. ఖర్జూరం పక్క తీసేసుకొని పల్లి, జీడిపప్పు, తర్వాత బాదము, పుల్ మకానీ ఇవన్నీ ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై చేసుకున్నాక తర్వాత ఖర్జూరం వేసుకోవాలండి. ఫస్టే ఖర్జూరం వేస్తే మెత్తగా పేస్ట్లో అయిపోతుంది. నెక్స్ట్ మనం పల్లి అవి వేపినప్పుడు కొంచెం పల్స్లో తిప్పుకుంటూ ఉండాలండి. ఫస్ట్ హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇలా ఖర్జూరం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నాకైతే ఖర్జూరం కొంచెం స్వీట్నెస్ తక్కువగా అనిపించింది. కొన్ని ఖర్జూరం స్వీట్నెస్గా ఉంటే కొన్ని ఖర్జూరం అలా ఉండవు, కాబట్టి చిన్న బెల్లం ముక్క వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తానండి. పిల్లలు స్వీట్గా ఉంటే తింటారు కాబట్టి దీని ప్లస్ షుగర్ వేసుకోవచ్చు. హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఆల్రెడీ తింటే కొంచెం డ్రైగా ఏముండదు, మనకి మాయిశ్చర్గా ఉంటుంది కాబట్టి ఉండలుగా చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా. పిల్లలకి ఇవి పడితే కనుక వాళ్ళకి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని అస్సలా తెలియదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పెట్టి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీ ఇంట్లో వాల్నట్స్, పిస్తా అలాంటివి వేరే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కూడా ఇందులో ఇలా వేసుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలకి అస్సలా తెలియదు ఇందులో ఇన్ని వేసామనేసి. చాలా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.